వాళ్ళకి కోచింగ్ లేక ప్రతిభ కలిగించారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందలేకపోతాం. అందరూ కూడా డిగ్రీ బ్రేక్ చేసుకొని దానికి సంబంధించిన 10,000 ఈ ఫ్రీ కోచింగ్ కనుక ఇచ్చినట్లయితే ఈరోజు మరి పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం అందరూ కూడా కలవడం, మరి గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు వారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే నసరావుపేటలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి నసరావుపేటలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటం అయింది. అలాగనే మరి గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మాత్రమే బీసీ స్టడీ సర్కిల్ ఉండేది. మరి అది కూడా గత 5 ఏళ్ల నుంచి నిర్వీర్యం అయిపోయింది. మరి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా బీసీ స్టడీ సర్కిల్ లేదు. ఈ బీసీ స్టడీ సర్కిల్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఎందుకనగా మరి పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి కోచింగ్ ఫీజు చెల్లించలేక మరి ఆర్ఆర్బి, మరి ఎస్ఎస్సి, బ్యాంక్ కోచింగ్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనలేక మరి ప్రతిభ ఉన్న విద్యార్థులందరూ కూడా మరి చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతూ ఉన్నారు. దీని సందర్భంగా మరి కలెక్టర్ గారిని మరి కోరటం అయింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కనుక కోచింగ్ ఇచ్చినట్లయితే వారు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి మరి గ్రూప్ 1, గ్రూప్ 2 మరి జరిగే పోటీ పరీక్షలు ముందున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటమైంది.